యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి ఈరోజు కేవలము ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు, నైపుణ్యంతో మన తెలంగాణ బిడ్డలకి కొలువులు రావాలనేటటువంటి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే, కేవలము చదువులు ఉద్యోగాలు అనేటటువంటి అంశమే కాదు, ఆటలలో కూడా ఈ సమాజం రాణించాలి, ఒలింపిక్స్లలో కూడా మెడల్ కొట్టాలి, ఈ రాష్ట్ర ఖ్యాతి ప్రపంచ ఖండాలు దాటి చూడాలి అనేటటువంటి ఒక నిబద్ధతతోటి పాలన సాగిస్తున్నటువంటి దీంట్లో ఫార్మా క్లస్టర్లని, వరల్డ్ ట్రేడ్ సెంటర్లను తలపించేటటువంటి విధంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నటువంటి యొక్క పరిపాలనని, ప్రకృతిని కాపాడుకోవాలి, మన చెరువులు, మన కుంటలు, మన నాలాలు భవిష్యత్తు తరాలకు ప్రకృతిని మనం అందించాలి అని ఒక విప్లవాత్మకమైనటువంటి హైడ్రా లాంటి పథకాలను తీసుకొని వచ్చి అక్రమ కట్టడాలని కూలుస్తుంటే, అభివృద్ధి పదం ఇట్లుంటే, సంక్షేమాలకి మీ ముఖాలకి 10 సంవత్సరాలలో ఒక మహిళకు ఒక ఉచిత టికెట్ ఇచ్చిన బతుకులేనవి, మహిళలకి ఉచిత రవాణాని కల్పించుకుంటూ 500కే సిలిండర్లు ఇచ్చుకుంటూ 200 యూనిట్ల కరెంట్ ఇచ్చుకుంటూ, డ్వాక్రా మహిళలకు, అంగన్వాడీలకి పెద్దన్న పాత్ర పోషించుకుంటూ, రైతులకి రుణాలు మాఫీ చేసుకుంటూ, రికార్డు స్థాయిలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ, జాబ్ మాట ఇచ్చినందుకు జాబ్ క్యాలెండర్లు తీపించుకుంటూ, 10 సంవత్సరాల్లో పెడదారి పట్టినటువంటి యువతని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టాలి. మనము తల్లిదండ్రుల గోస బయటికి చెప్పుకోలేనటువంటిది ఏదైతే ఉందో, ఒక పెద్ద కొడుకు లెక్క పిల్లలనే సక్రమమైనటువంటి దారిలో పెట్టాలి అని అంటే మాదక ద్రవ్యాల మీద ఉక్కు పాదం మోపాలి మనం అని చెప్పి టీజీ న్యాబ్ అనేటటువంటి చట్టాలను తీసుకొని వచ్చి పిల్లలని మనం అందరం ఈరోజు తెలంగాణ బిడ్డలని, ఇక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళని, పేదోళ్ళని, మధ్య తరగతి ఉన్నోళ్ళు అనేటటువంటి తేడా లేకుండా ఈ భవిష్యత్తుని బంగారు బాట వేయాలనంటే వారి యొక్క గుణాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వారి అవకాశాల దాకా కూడా ఆలోచించినటువంటి బతుకులు మేము ఎప్పుడైనా ఉన్నాయా 10 ఏళ్లలో? ప్రజాపాలనలో ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపి మేము ఈరోజు పిల్లల్ని కాపాడేటటువంటి ప్రయత్నం మనం చేస్తుంటే, దాన్ని సర్వసభ్య సమాజం స్వాగతిస్తుంటే, మీరు ఈరోజు మళ్ళా మన ఉనికి కావాలనంటే వెనకటికేమో పెట్రోల్ పోపించుకొని తగలబెట్టించినటువంటి చరిత్ర ఉన్న వాళ్ళు మీరు ఈరోజు మళ్ళా విద్వేషాల కోసం లక్షలాదిగా తరలండి, వేలాదిగా తరలండి. నేను గాంధీ తాత మీరే న్యాయం కోసం కొట్లాడుతారో, మీ బతుకులకు ఏమైనా ఏ రోజైనా ప్రజలకు చేసినటువంటి చరిత్ర మీకు ఇటేమైనా ఉందా? మళ్ళా నేను చెప్తా ఉన్నా, ఒక స్వార్థపు కుటుంబము తెలంగాణ మొత్తం ఒక తీర్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక స్వార్థపు కుటుంబము వారి యొక్క రాజకీయ స్వలాభం కోసము, వారి పదవుల కోసము అవకాశవాదంగా ఈరోజు విధ్వంసపు రాజకీయాలు చేయాలనేటటువంటి దానికి కుట్రలకి తెరలేపుతున్నారు. దానికి బలి పశువులుగా తెలంగాణ బిడ్డల్ని మళ్ళీ దీంట్లోకి గుంజాలనేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక పక్క ప్రజాపాలన పిల్లల బతుకులు బాగుండాలనేటటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటే, పిల్లలని పక్కదారి పట్టించాలనేటటువంటి సంకల్పంతో ఈ అవకాశవాద కుటుంబం ముందుకొచ్చింది. తెలంగాణ మొత్తం కూడా ఒక తీర్మానంగా ఈ యొక్క అవకాశవాద కుటుంబాన్ని రాజకీయ బహిష్కరణ చేయకపోతే తెలంగాణ కుటుంబంలో పిల్లలు రోడ్ల మీద పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి, పక్కదారి పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ మహానగరానికి వచ్చి బతుకుతురు. తెలంగాణ వచ్చింది, ప్రభుత్వం తెలంగాణ బిడ్డలు నడిపిస్తుండ్రు. బేసిన్లు లేవు, బేసేజాలాలు లేవు, రాయలసీమని రతనాల సీమని చేస్తాం, కృష్ణా గోదావరి నదులను కల్పిస్తాం, తెలుగు రాష్ట్ర సమితిలు అవుతున్నాయి. ఎవరైనా అందులో జోలిపోతే ఊకోం, ఎన్నికల కంటే ముంగట మాట్లాడేటటువంటి మాట. అదే నీకు పదవస్తలేదు అనగానే మాత్రం ఆంధ్రోడా బతుకొచ్చినోడా అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ నాయకులే సొంత పార్టీ నాయకుల మీదనే చేస్తున్నటువంటి దాడిని సర్వసభ్య సమాజం వాళ్ళ ఉంటున్నటువంటి అసలు సిసలైనటువంటి రంగుని చూపిస్తుంది. చూడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. ఇటు తెలంగాణ సమాజానికి మనకి రాలేవు, ఇటు ఆంధ్రలో కనీసం మర్యాద ఇవ్వకపోతే ఎవరికి ఉపయోగం? మీ వల్ల, మీ కుటుంబం వల్ల. బందిపోటు ముఠా పడ్డటి రాష్ట్రం మీద పడి 10 సంవత్సరాలు దోసుక తిన్నా సరిపోతలేదని చెప్పి మళ్ళీ విధ్వంసపు రాజకీయాలకు తెరలేపాలనేటటువంటి మీ యొక్క కుట్రలని ఉక్కు పాదంతో అణిచేటటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం ఆల్రెడీ తీసుకుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శాంతియుత వాతావరణాలని ఈ నగరంలో, ఈ రాష్ట్రంలో ఎవరైనా చెడగొట్టాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలకి
ప్రభుత్వం పూనుకుంటది అనేటటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ సమాజానికి